హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మిల్లెట్స్తో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. కొర్రలతో చేసే ఈ రెసిపీని బ్రేక్ఫాస్ట్లోకే కాదండి, లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా టేస్టీగా కుక్కర్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తినేసేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, కొర్రలతో చేసిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఈ చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాసు కొర్రలను వేసుకుంటున్నానండి. ఈ కొర్రలు సూపర్ మార్కెట్లో, స్టోర్స్లో, ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతాయి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నానండి. ఇలా శుభ్రంగా కడిగేసేసుకొని 2-3 సార్లు ఒక గిన్నెలోకి వేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసేసుకొని నేనైతే నైట్ అంతా నానబెట్టుకున్నాను. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత చక్కగా నానిపోయినాయండి కొర్రలు. ఇప్పుడు ఈ నీళ్ళని వంపేసేసుకొని మరొకసారి శుభ్రంగా కడిగేసేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో 10-15 దాకా జీడిపప్పు పలుకులు వేసేసుకొని ఇప్పుడు ఈ జీడిపప్పుని వేయించుకోవాలి. జీడిపప్పు అనేది మీ ఆప్షన్ అండి, ఇష్టముంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. జీడిపప్పు ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ రెసిపీకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 4 వెల్లుల్లి రెబ్బలను ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే 1 ఇంచు అల్లం ముక్కను కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకుని వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ రెండు వేసేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నాకైతే కొంచెం ఆయిల్ తగ్గిందండి. నేను మరొక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఏ కూరగాయ ముక్కలైనా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, ఇలా అన్ని వెజిటబుల్స్ వేసుకుంటే హెల్దీగా కూడా ఉంటుందండి. అలానే నేను సన్నగా కట్ చేసిన చిక్కుడుకాయ ముక్కలు అంటే గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే బీన్స్ అలాంటివైనా వేసుకోవచ్చు. అలానే ఒక టమాటాని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. అలానే ఒక గిన్నెలో ఒక చిన్న అరటికాయ ముక్కని ఇలా నీళ్ళలో కట్ చేసేసి వేసుకున్నానండి. అలానే 2 వంకాయల్ని, అలానే ఒక బంగాళదుంపని కూడా వీటన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని నీళ్ళలో తొరుక్కున్న కూరగాయ ముక్కలన్నిటిని ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. నేనైతే నా దగ్గర ఉన్న కూరగాయ ముక్కలన్నిటిని ఇలా కట్ చేసేసుకొని వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ కూరగాయ ముక్కలు ఉంటే అవి వేసేసుకోండి. ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక ఒకసారి అన్నీ ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి. ఇలా ఉప్పు వేయటం వల్ల అంటే కూరగాయ ముక్కలన్నీ తొందరగానే మగ్గిపోతాయండి. ఇప్పుడు కొంచెం మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కూరగాయ ముక్కలన్నిటిని ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా వేయించుకుంటూ ఉండాలి. 2 నిమిషాల పాటు ఇలా కూరగాయ ముక్కలన్నిటిని మెత్తబడేంత వరకు కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలండి. సాంబార్ పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలానే ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం, అలానే రుచికి సరిపడంత ఉప్పు వేసేసుకొని ఉప్పు, కారం, సాంబార్ పౌడర్ ఇవన్నీ కూరగాయ ముక్కలకి పట్టేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న కొర్రలు ఉన్నాయి కదండి, ఆ కొర్రలు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. నేనైతే బ్రేక్ఫాస్ట్లో కానీ తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి. మీకు కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ కావాలంటే మరి కొంచెం కొర్రలను వేసుకొని అయినా చేసుకోవచ్చు. ఇలా కొర్రలన్నీ వేసేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. అలానే కూరగాయ ముక్కలన్నిటినీ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొర్రలంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు 1 గ్లాస్ కొర్రలకి నేను ఇక్కడ 3 గ్లాసుల అదే గ్లాస్తో నీళ్ళని పోసుకుంటున్నానండి. ఇలా 3 గ్లాసు నీళ్లు పోసేసుకొని ఒకసారి నీళ్ళన్నీ కొర్రలు అంతా బాగా కలిసేలా కలిపేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కుక్కర్ మీద మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసేసుకుంటే మనకి చక్కగా ఉడికిపోయిందండి. మనం వేసుకున్న కూరగాయ ముక్కలు, కూరలు అన్నీ చక్కగా బాగా ఉడికిపోయానండి. ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మళ్ళీ కుక్కర్ని పెట్టేసేసుకోవాలి. కుక్కర్ స్టవ్ మీద పెట్టేసేసుకున్నాక మళ్ళీ ఇందులో 1 గ్లాస్ నీళ్ళని పోసుకోవాలి. ఇదంటే కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి పల్చగా అవ్వటం కోసం మరొక గ్లాస్ నీళ్ళని పోసేసుకొని ఒకసారి అంతా కలిపేసేసుకుని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడే మరొక పక్క స్టవ్ మీద పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, అలానే 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఇవన్నీ వేసుకొని ఈ పోపు అంతా వేయించుకోవాలి.
పోపు అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, పావు టీ స్పూన్ ఇంగువ, పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇంగువ, పసుపు, కరివేపాకు అంతా కలిసేలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు అంతటిని మనం మరొక పక్క ఉడుకుతున్న కొర్రల రెసిపీలో వేసేసుకోవాలి. పోపు అంతా వేసేసుకొని ఇప్పుడు ఈ పోపు మొత్తం బాగా కలిసేలా కలిపేసేసుకోవాలండి. పోపు అంతా ఇలా కలిసేలా కలిపేసేసుకుంటే చూడండి అంతా దగ్గరగా చాలా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొద్ది కొత్తిమీర, కరివేపాకు, అలానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా కలిసేలా కలిపేసేసుకోవటమే. ఇలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, కొర్రలతో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎప్పుడు ఇడ్లీ, ఉప్మా, అట్టు, దోశ ఇలాంటివే కాకుండా ఇలా మిల్లెట్స్తో కూడా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.